everyone, welcome to our channel Learn with Lahima. Today's class లో డైరెక్షన్ రిలేటెడ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ ని తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ ఈ రోడ్డు మీద నేరుగా 2 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఎడమవైపు తిరగండి. ఈ రోడ్డు మీద నేరుగా 2 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఎడమవైపు తిరగండి. సో ఇలా చెప్పేటప్పుడు ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే గో స్ట్రైట్ ఆన్ దిస్ రోడ్ ఫర్ 2 kilometers and then turn left. Go straight on this road for 2 kilometers and then turn left. Okay, see the next one. ట్రాఫిక్ సిగ్నల్ దాటిన వెంటనే కుడివైపు కనిపించే రోడ్డులోకి వెళ్ళండి. ట్రాఫిక్ సిగ్నల్ దాటిన వెంటనే కుడివైపు కనిపించే రోడ్డులోకి వెళ్ళండి. సో మనం ఇలా డైరెక్షన్ చెప్పేటప్పుడు ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే ఆఫ్టర్ క్రాసింగ్ ద ట్రాఫిక్ సిగ్నల్ టేక్ ద రోడ్ ఆన్ యువర్ రైట్. After crossing the traffic signal, take the road on your right. Okay, so next one is మీరు పెద్ద వంతెన దాటిన తర్వాత మొదటి ఎడమ మలుపు తీసుకోండి. మీరు పెద్ద వంతెన దాటిన తర్వాత మొదట ఎడమ మలుపు తీసుకోండి అని చెప్తుంటాం కదా డైరెక్షన్ చెప్పేటప్పుడు. సో దీనిని ఇంగ్లీష్లో ఆఫ్టర్ క్రాసింగ్ ద బిగ్ బ్రిడ్జ్ టేక్ ద ఫస్ట్ లెఫ్ట్ టర్న్. ఆఫ్టర్ క్రాసింగ్ ద బిగ్ బ్రిడ్జ్ టేక్ ద ఫస్ట్ లెఫ్ట్ టర్న్. ఓకే, మొదటగా వచ్చే ఎడమ మలుపు తీసుకోండి అని అర్థం. సి ద నెక్స్ట్ వన్. ఈ రోడ్డు చివరి వరకు వెళ్ళి అక్కడ కుడివైపు తిరగండి. ఈ రోడ్డు చివరి వరకు వెళ్ళి అక్కడ కుడివైపు తిరగండి. ఇలా డైరెక్షన్ చెప్పేటప్పుడు గో టు ద ఎండ్ ఆఫ్ దిస్ రోడ్ అండ్ టర్న్ రైట్ దేర్. గో టు ద ఎండ్ ఆఫ్ దిస్ రోడ్ అండ్ టర్న్ రైట్ దేర్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. బస్ స్టాప్ దాటిన తర్వాత మీ ఎడమవైపు ఒక పెద్ద భవనం కనిపిస్తుంది. బస్ స్టాప్ దాటిన తర్వాత మీ యొక్క ఎడమవైపు ఒక పెద్ద భవనం కనిపిస్తుంది. సో మనం ఇలా డైరెక్షన్ చెప్పేటప్పుడు ఇంగ్లీష్లో ఆఫ్టర్ పాసింగ్ ద బస్ స్టాప్ యూ విల్ సీ ఏ లార్జ్ బిల్డింగ్ ఆన్ యువర్ లెఫ్ట్. ఆఫ్టర్ పాసింగ్ ద బస్ స్టాప్ యూ విల్ సీ ఏ లార్జ్ బిల్డింగ్ ఆన్ యువర్ లెఫ్ట్ సైడ్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. ఆ భవనం పక్కనే మీరు వెతుకుతున్న బ్యాంక్ ఉంటుంది. ఆ భవనం పక్కనే మీరు వెతుకుతున్న బ్యాంక్ ఉంటుంది. సో మనం ఇలా డైరెక్షన్ చెప్పేటప్పుడు ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే ద బ్యాంక్ యు ఆర్ లుకింగ్ ఫర్ ఈజ్ రైట్ నెక్స్ట్ టు దట్ బిల్డింగ్. ద బ్యాంక్ యు ఆర్ లుకింగ్ ఫర్ ఈజ్ రైట్ నెక్స్ట్ టు దట్ బిల్డింగ్. ఓకే, ఆ బిల్డింగ్ పక్కనే ఉంటుంది అని అర్థం. సి ద నెక్స్ట్ వన్. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒక చిన్న కోడలి వస్తుంది. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒక చిన్న కోడలి. కోడలి మీన్స్ జంక్షన్ అని అర్థం. చిన్న కోడలి వస్తుంది. సో దీనిని ఇంగ్లీష్లో ఆఫ్టర్ గోయింగ్ ఏ లిటిల్ ఫర్దర్ యూ విల్ కమ్ టు ఏ స్మాల్ జంక్షన్. ఆఫ్టర్ గోయింగ్ ఏ లిటిల్ ఫర్దర్, కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత యూ విల్ కమ్ టు ఏ స్మాల్ జంక్షన్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. ఆ కోడలి దగ్గర ఎడమవైపు తిరిగి నేరుగా వెళ్ళండి. ఆ కోడలి దగ్గర ఎడమవైపు తిరిగి నేరుగా వెళ్ళండి అని చెప్పేటప్పుడు టర్న్ లెఫ్ట్ ఎట్ దట్ జంక్షన్ అండ్ కంటిన్యూ స్ట్రైట్. టర్న్ లెఫ్ట్ ఎట్ దట్ జంక్షన్ అండ్ కంటిన్యూ స్ట్రైట్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. మీ కుడివైపు ఒక పెద్ద పార్కు కనిపించే వరకు ముందుకు వెళ్ళండి. మీ కుడివైపు ఒక పెద్ద పార్కు కనిపించేంత వరకు మీరు ముందుకు వెళ్ళండి అని చెప్తుంటాం కదా. సో దీనిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే కీప్ గోయింగ్ అంటిల్ యూ సీ ఏ లార్జ్ పార్క్ ఆన్ యువర్ రైట్. కీప్ గోయింగ్ అంటిల్ యూ సీ ఏ లార్జ్ పార్క్ ఆన్ యువర్ రైట్ సైడ్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. పార్కు ఎదురుగా ఉన్న తెల్లని భవనమే మీ గమ్యం. పార్కు ఎదురుగా ఉన్న తెల్లని భవనమే మీ గమ్యం. సో ఇలా చెప్పేటప్పుడు డైరెక్షన్ ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే ద వైట్ బిల్డింగ్ ఆపోజిట్ ద పార్క్ ఈజ్ యువర్ డెస్టినేషన్. ద వైట్ బిల్డింగ్ ఆపోజిట్ ద పార్క్ ఈజ్ యువర్ డెస్టినేషన్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. అక్కడ నుంచి నడిచి వెళ్ళడానికి దాదాపు 10 నిమిషాలు పడుతుంది. సో అక్కడి నుండి నడిచి వెళ్ళడానికి దాదాపు 10 నిమిషాలు పడుతుంది అని చెప్తుంటాం కదా. సో మనం ఈ విధంగా డైరెక్షన్ చెప్పేటప్పుడు ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే ఇట్ టేక్స్ అబౌట్ 10 minutes టు వాక్ ఫ్రమ్ దేర్. ఇట్ టేక్స్ అబౌట్ 10 minutes టు వాక్ ఫ్రమ్ దేర్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. ఈ దారిలో వెళితే మీరు త్వరగా అక్కడికి చేరుకుంటారు.
ఈ దారిలో వెళ్ళినట్లయితే మీరు త్వరగా అక్కడికి చేరుకుంటారు అని చెప్తుంటాం కదా! సో, దీనిని ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలంటే, ఇఫ్ యూ టేక్ దిస్ రూట్ యూ విల్ రీచ్ దేర్ ఫాస్టర్. ఇఫ్ యూ టేక్ దిస్ రూట్ ఈ దారిలో మీరు వెళ్ళినట్లయితే యూ విల్ రీచ్ దేర్ ఫాస్టర్. మీరు త్వరగా అక్కడికి చేరుకుంటారు. సీ ద నెక్స్ట్ వన్. మీరు ప్రస్తుతం సరైన దారిలోనే వెళ్తున్నారు. అలాగే కొనసాగండి. మీరు ప్రస్తుతం సరైన దారిలోనే వెళ్తున్నారు. సో, అలాగే కొనసాగండి అని చెప్పేటప్పుడు ఇంగ్లీష్‌లో యూ ఆర్ ఆన్ ద రైట్ రోడ్ నౌ. సో, కీప్ గోయింగ్. యూ ఆర్ ఆన్ ద రైట్ రోడ్ నౌ. సో, కీప్ గోయింగ్. ఓకే. సీ ద నెక్స్ట్ వన్. మీరు కొంచెం ముందుకు వెళ్ళాక ఒక పెట్రోల్ బంక్ కనిపిస్తుంది. మీరు కొంచెం ముందుకు వెళ్ళాక ఒక పెట్రోల్ బంక్ కనిపిస్తుంది. సో, మనం ఇలా డైరెక్షన్ చెప్పేటప్పుడు ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలంటే, ఆఫ్టర్ గోయింగ్ ఎ లిటిల్ ఫర్దర్ యూ విల్ సీ ఎ పెట్రోల్ స్టేషన్. ఆఫ్టర్ గోయింగ్ ఎ లిటిల్ ఫర్దర్ యూ విల్ సీ ఎ పెట్రోల్ బంక్. ఓకే. సో, నెక్స్ట్ వన్ ఈస్ పెట్రోల్ బంక్ పక్కనే ఒక మెడికల్ షాప్ ఉంటుంది. పెట్రోల్ బంక్ పక్కనే ఒక మెడికల్ షాప్ ఉంటుంది. సో, దీనిని ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలంటే, దెర్ ఈజ్ ఎ మెడికల్ షాప్ రైట్ బిసైడ్ ద పెట్రోల్ స్టేషన్. దెర్ ఈజ్ ఎ మెడికల్ షాప్ రైట్ బిసైడ్ ద పెట్రోల్ బంక్. ఓకే. పెట్రోల్ స్టేషన్ అయినా అనవచ్చు, పెట్రోల్ బంక్ అయినా అనొచ్చు. ఓకే. సీ ద నెక్స్ట్ వన్. ఆ మెడికల్ షాప్ దాటిన తర్వాత రెండో కుడి మలుపు తీసుకోండి. ఆ మెడికల్ షాప్ దాటిన తర్వాత రెండో కుడి మలుపు తీసుకోండి. సో, మనం ఈ విధంగా డైరెక్షన్ చెప్పేటప్పుడు ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలంటే, ఆఫ్టర్ పాసింగ్ ద మెడికల్ షాప్ టేక్ ద సెకండ్ రైట్ టర్న్. ఆఫ్టర్ పాసింగ్ ద మెడికల్ షాప్ టేక్ ద సెకండ్ రైట్ టర్న్. ఓకే. సీ ద నెక్స్ట్ వన్. మీరు ఒక పెద్ద గుడి దగ్గరకు చేరుకున్నప్పుడు నాకు కాల్ చేయండి. మీరు ఒక పెద్ద గుడి దగ్గరకు చేరుకున్నప్పుడు నాకు కాల్ చేయండి. సో, మనం ఈ విధంగా చెప్పేటప్పుడు ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలంటే, కాల్ మీ వెన్ యూ రీచ్ ద బిగ్ టెంపుల్. కాల్ మీ వెన్ యూ రీచ్ ద బిగ్ టెంపుల్. ఓకే. సీ ద నెక్స్ట్ వన్. గుడి ఎదురుగా ఉన్న వీధిలోకి వెళ్ళండి. గుడి ఎదురుగా ఉన్న వీధిలోకి వెళ్ళండి. సో, మనం ఈ విధంగా చెప్పేటప్పుడు ఇంగ్లీష్‌లో టేక్ ద స్ట్రీట్ ఆపోజిట్ ద టెంపుల్. టేక్ ద స్ట్రీట్ ఆపోజిట్ ద టెంపుల్. ఓకే. సీ ద నెక్స్ట్ వన్. ఆ వీధి చివర మీకు ఒక పాఠశాల కనిపిస్తుంది. ఆ వీధి చివర మీకు ఒక పాఠశాల కనిపిస్తుంది. సో, మనం ఈ విధంగా చెప్పేటప్పుడు ఎట్ ద ఎండ్ ఆఫ్ దట్ స్ట్రీట్ యూ విల్ సీ ఎ స్కూల్. ఎట్ ద ఎండ్ ఆఫ్ దట్ స్ట్రీట్ యూ విల్ సీ ఎ స్కూల్. ఓకే. సీ ద నెక్స్ట్ వన్. పాఠశాల పక్కనే మా కార్యాలయం ఉంది. పాఠశాల పక్కనే మా కార్యాలయం ఉంది. సో, మనం ఈ విధంగా చెప్పేటప్పుడు ఇంగ్లీష్‌లో అవర్ ఆఫీస్ ఈజ్ రైట్ నెక్స్ట్ టు ద స్కూల్. అవర్ ఆఫీస్ ఈజ్ రైట్ సైడ్ నెక్స్ట్ టు ద స్కూల్. ఓకే. సీ ద నెక్స్ట్ వన్. మీరు దారి తప్పితే ఎవరినైనా అడగడానికి సంకోచించకండి. మీరు దారి తప్పితే ఎవరినైనా అడగడానికి మొహమాటం పడకండి అని చెప్తుంటాం కదా! సో, దీనిని ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలంటే, ఇఫ్ యూ లాస్ట్ యువర్ వే డోంట్ హెసిటేట్ టు ఆస్క్ సమ్‌వన్. ఇఫ్ యూ లాస్ట్ యువర్ వే డోంట్ హెసిటేట్ టు ఆస్క్ సమ్‌వన్. హెసిటేట్ అంటే సంకోచించడం. ఓకే. సీ ద నెక్స్ట్ వన్. ఈ మ్యాప్ చూస్తే మీరు సులభంగా అక్కడికి చేరుకోగలరు. ఈ మ్యాప్ చూసినట్లయితే మీరు సులభంగా అక్కడికి చేరుకోగలరు. సో, దీనిని మనం ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలంటే, ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ మ్యాప్ యూ క్యాన్ రీచ్ దేర్ ఈజీలీ. ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ మ్యాప్ యూ క్యాన్ రీచ్ దేర్ ఈజీలీ. ఓకే. సీ ద నెక్స్ట్ వన్. మీ గమ్యం ఎక్కడి నుంచి ఎక్కువ దూరంలో లేదు. మీ యొక్క గమ్యం ఎక్కడి నుంచి ఎక్కువ దూరంలో ఏమీ లేదు అని చెప్తుంటాం కదా! సో, దీనిని మనం ఇంగ్లీష్‌లో యువర్ డెస్టినేషన్ ఈజ్ నాట్ వెరీ ఫార్ ఫ్రమ్ హియర్. యువర్ డెస్టినేషన్ మీ యొక్క గమ్యం ఈజ్ నాట్ వెరీ ఫార్ ఫ్రమ్ హియర్ ఎక్కువ దూరంలో లేదు. సీ ద నెక్స్ట్ వన్. అక్కడికి వెళ్ళడానికి ఈ రోడ్డే అత్యంత సులభమైన మార్గం. అక్కడికి వెళ్ళడానికి ఈ రోడ్డే అత్యంత సులభమైన మార్గం. సో, మనం దీన్ని ఇంగ్లీష్‌లో దిస్ రోడ్ ఈజ్ ద ఈజియెస్ట్ వే టు గెట్ దేర్. దిస్ రోడ్ ఈజ్ ద ఈజియెస్ట్ వే టు గెట్ దేర్. సీ ద నెక్స్ట్ వన్.
మీరు ఇంకో 2 వీధులు దాటిన తర్వాత కుడివైపు తిరగాలి. మీరు ఇంకో 2 వీధులు దాటిన తర్వాత కుడివైపు తిరగాలి. సో, ఇలా చెప్పేటప్పుడు ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలంటే, యూ నీడ్ టు టర్న్ రైట్ ఆఫ్టర్ క్రాసింగ్ 2 మోర్ స్ట్రీట్స్. యూ నీడ్ టు టర్న్ రైట్ ఆఫ్టర్ క్రాసింగ్ 2 మోర్ స్ట్రీట్స్. మీరు ఇంకో 2 వీధులు దాటిన తర్వాత కుడివైపు తిరగవలసి ఉంటుంది. సీ ద నెక్స్ట్ వన్. అక్కడ ఒక పెద్ద గడియార టవర్ కనిపించిన వెంటనే ఆగండి. అక్కడ ఒక పెద్ద గడియార టవర్ కనిపించిన వెంటనే ఆగండి. సో, ఇలా చెప్పేటప్పుడు స్టాప్ యాజ్ సూన్ యాజ్ యూ సీ ద లార్జ్ క్లాక్ టవర్. స్టాప్ యాజ్ సూన్ యాజ్ యూ సీ ద లార్జ్ క్లాక్ టవర్. ఓకే. సీ ద నెక్స్ట్ వన్. అక్కడి నుంచి మీ గమ్యం కేవలం 2 నిమిషాలు నడక దూరంలో ఉంటుంది. అక్కడ నుంచి మీ గమ్యం కేవలం 2 నిమిషాల నడక దూరంలో ఉంటుంది. సో, దీనిని మనం ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలంటే, ఫ్రమ్ దేర్ యువర్ డెస్టినేషన్ ఈజ్ జస్ట్ ఏ 2-minute వాక్ అవే. ఫ్రమ్ దేర్ అక్కడ నుంచి యువర్ డెస్టినేషన్ ఈజ్ జస్ట్ ఏ 2-minute వాక్ అవే. ఓకే. సీ ద నెక్స్ట్ వన్. మీకు ఏమైనా సందేహం ఉంటే మళ్ళీ నన్ను అడగండి. మీకు ఏమైనా సందేహం ఉన్నట్లయితే మళ్ళీ నన్ను అడగండి. సో, దీనిని ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలంటే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ ఆస్క్ మీ అగైన్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ ఆస్క్ మీ అగైన్. ఓకే. సీ ద నెక్స్ట్ వన్. ఈ సూచనలను జాగ్రత్తగా పాటిస్తే మీరు సులభంగా గమ్యానికి చేరుకుంటారు. ఈ సూచనలను జాగ్రత్తగా పాటిస్తే మీరు సులభంగా గమ్యానికి చేరుకుంటారు. సో, దీనిని మనం ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలంటే, ఇఫ్ యూ ఫాలో దీస్ డైరెక్షన్స్ కేర్‌ఫుల్లీ యూ విల్ రీచ్ యువర్ డెస్టినేషన్ ఈజీలీ. ఇఫ్ యూ ఫాలో దీస్ డైరెక్షన్స్ కేర్‌ఫుల్లీ ఈ సూచనలను జాగ్రత్తగా మీరు పాటించినట్లయితే యూ విల్ రీచ్ యువర్ డెస్టినేషన్ ఈజీలీ. సులభంగా మీరు మీ గమ్యానికి చేరుకుంటారు. Thanks for watching. If you like this video, please do like, share and subscribe guys. Thank you.